ఈరోజు మీరు ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లోకి వస్తున్నారు కదా, లీడర్స్ ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది అమలాపురం నుంచి వచ్చాం. అమలాపురంలో ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టారు, మీకు ఎలా తెలిసింది? మాకు పార్టీ ద్వారా తెలిసింది. ప్రజలకు మంచి చేస్తారని వచ్చారా? నమ్మకం ఉందా? మాకు మంచి చేద్దామని నమ్మకం. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? అంతా దుర్మార్గం ఉండే, ఏదన్నా గట్టిగా మాట్లాడితే అరెస్ట్ చేసి. ఈ గవర్నమెంట్ కూడా అలాగే ఈ ఉంటుంది. గవర్నమెంట్ ఏముండదండి, అన్నీ బుర్ర చల్లుతున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద బుర్ర చల్లుతున్నాడు, అంతే తప్ప ఏమీ లేదు. ఎక్కడ చూసినా మంచి జరగాలనేటువంటిది ఈ యునైటెడ్ ప్రభుత్వం బాగా ఉండాలని, మంచి చెయ్యాలనే ఉద్దేశంతో వీరంతా కలిసి పనిచేస్తున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టారు కదండి, 4 రోజులు 5 రోజులు అవుతుంది. అన్నా క్యాంటీన్ మంచిదే అంటారు. ఈ క్యాంటీన్ మంచిదండి. 5 రూపాయల భోజనం అంటే ఈ రోజుల్లో ఇప్పుడు 100 రూపాయల భోజనం 5 రూపాయలు పెడుతున్నారు. ఇంకంతకన్నా పేదవాడికి ఏం కావాలి బాబు? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన ఇది ప్యాలెస్ కట్టుకోవడానికి, వైజాగ్లో ప్యాలెస్ కట్టుకోవడానికి 600 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆయన బొమ్మలు కనపడడానికి, ప్రింటింగ్ చేయించుకోవడానికి 13 కోట్లతో ఖర్చు పెట్టారు. పాస్బుక్ల మీద ఫోటోలు కనపడడానికి. వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం అంటుంది, ఇలా ఖర్చు పెట్టడం కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి. ప్రజాధనం మందే కదా బాబా. ప్రజాధనం అలా ఖర్చు పెడతాం న్యాయం కాదు. ఆయన అంతా ఆయన స్వార్థం కోసం చేసుకున్న పనులే తప్ప మనందరినీ రూపాయి ఇచ్చి మబ్బి పెట్టి ఫోటోలు కనపడడానికి 13 కోట్లు అంటే మాటలే అండి. అవన్నీ అరాచకం ఆయన పనులన్నీ. అంటే మనందరినీ మబ్బి పెట్టి ఒక 10,000 ఇచ్చి మనందరినీ నోరు పూయించి ఆయన అన్ని ప్రయత్నాలు చేసుకున్నాడు, ఎన్నో ప్యాలెస్లు కట్టుకున్నాడు. మరి నీకున్న ప్రాబ్లం ఇక్కడ అమలాపురం నుంచి వచ్చారన్నారు కదా, ఇక్కడికి మీకు ఏమైనా చెప్తే వెంటనే సాల్వ్ చేస్తారంటారు ఇక్కడ ఈ గవర్నమెంట్? వచ్చానండి. నాకు ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి పదవిలో ఉంటున్నాను, అదే ఈ పార్టీలో ఉంటున్నాను. ఏదో మంచి పదవి ఇవ్వమని కోరాను. మంచి చేస్తారని నమ్మకం ఉందా? పట్టుకుంటారంటారు అనుకున్న వాళ్ళందరినీ? అంతా ఇచ్చాను. ఇస్తారనే నమ్మకంతో నాకు పదవి కావాలి, ఈ వయసులో లాస్ట్ రేజ్ కదా అడిగాను. అభిమానంతో ఇచ్చాను. నేను బయట ఇచ్చాను. అది విషయం. థ్యాంక్ యూ సార్.